హైదరాబాద్ కు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని సూచించింది. నగరంలో ఇప్పటికే దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఆల్వాల్, హకీంపేటలో భారీ వర్షం పడే అవకాశం ఉంది. కాప్రా, ఎల్బీనగర్ ప్రాంతాల్లో వర్షం దంచికొట్టనుంది. భారీ వర్ష సూచనతో జీహెచ్ఎంసీ, హైడ్రా అప్రమత్తమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్ సెప్టెంబర్ 2 నుండి 6వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ కు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని సూచించింది. నగరంలో ఇప్పటికే దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, వైశాలి, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా గత కొద్ది రోజులుగా అయితే వర్షాలు పడుతూనే ఉన్నాయి. మరో 2-3 రోజుల పాటు హైదరాబాద్ నగరంలో వాతావరణ శాఖ వర్షాలు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపినటువంటి పరిస్థితి ఉంది. పొద్దు నుంచి కూడా మేఘామృతమైనటువంటి ఉదయం సమయం నుండి కూడా హైదరాబాద్ నగరం పూర్తిగా మేఘామృతమైందని చెప్పేసి తెలుస్తుంది. అయితే మరో 2 గంటల్లో అయితే హైదరాబాద్ నగరానికి భారీ వర్ష సూచన ఉందని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్ ఉన్నటువంటి జంట జలాశయాలు అయితే పూర్తిగా నిండిపోయి మూసీలోకి అయితే అధికారులు అయితే గేట్ల ద్వారా అయితే నీరు అయితే వదలడం జరిగింది. వదులుతున్నటువంటి నీళ్లు మూసీలో పూర్తిగా కలవడంతో మూసీ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో పూర్తిగా జల దిగ్బంధంలోకి వెళ్ళిపోవడం, అదేవిధంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి బ్రిడ్జ్ల పై నుండి కూడా ఈ మూసీ నీరు అయితే ప్రవహించడంతో అయితే అది ప్రజలైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే పడతా ఉన్నారు. అప్పటికీ కూడా పోలీసులు అయితే బ్రిడ్జికి చుట్టువైపులా ఇరువైపులా కూడా అదేవిధంగా మూసీ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో పూర్తిగా రామ్నగర్ కావచ్చు, అదేవిధంగా చాదర్ఘట్ కావచ్చు, పరిసర ప్రాంతాల్లో పూర్తిగా భారీ గేట్లను అయితే పోలీసులు ఏర్పాటు చేసినప్పటికీ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడము, సాయంత్రం వేళలో వర్షం ఎక్కువగా నమోదవుతుండటంతో అయితే వాహనాలు పూర్తిగా రద్దీగా మారిపోయి ప్రజలైతే తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో ఉంచుకొని హైడ్రా అధికారులు అదేవిధంగా జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ టీం కూడా అయితే పూర్తిగా రంగంలోకి దిగడం జరిగింది. దీంతో పాటు ప్రస్తుతం వినాయక చవితి వేడుకలు నడుస్తుండడము, కొంతమంది నిమజ్జనం కూడా తీసుకుని వెళ్తుండడంతో అయితే మరింత ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అవసరమైతే తప్ప బయటకు రావద్దని చెప్పేసి పోలీసులు అదేవిధంగా ట్రాఫిక్ సిబ్బంది, హైడ్రా అధికారులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు అయితే అక్కడ నుండి దారి మళ్లించి మార్గంలో అయితే ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని కూడా అక్కడ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లిపోవాలని చెప్పేసి సూచించడం కూడా జరిగింది. కొంతమందిని అక్కడి నుంచి కూడా తరలించడం అయితే జరిగినటువంటి పరిస్థితి ఉంది. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో పాటుగా జిల్లాల్లో కూడా కొన్ని జిల్లాలకైతే రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం అయితే జరిగింది. అధికారులు ప్రజలు, జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలు అదేవిధంగా హైదరాబాద్ నగర ప్రజలు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వైశాలి, అయితే ఒకవైపు గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి, మరోవైపు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని. ఇప్పుడు పరిస్థితి ఏంటి అసలు హైదరాబాద్ లో? హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితికి అయితే ఒకవైపు గణేష్ ఉత్సవాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఈ రోజు ఎక్కువగా మధ్యలో గణేష్ ఉత్సవాలలో భాగంగా ఈ రోజు అన్నదాన కార్యక్రమాలు అయితే ఎక్కువగా ఏర్పాటు చేసుకున్నారు ప్రజలైతే. ఎందుకంటే వీక్ మధ్యలో ఆదివారం ఇది ఒక్కటే హాలిడే ఉండడంతో ఈ రోజు పూర్తిగా అన్నదాన కార్యక్రమాలు అయితే హైదరాబాద్ నగరంలో చాలా భారీ ఎత్తున అయితే ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ వర్షం కారణంగా కూడా వారు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి వాతావరణ శాఖ అధికారులు అయితే పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. సాయంత్రం లోపు అన్ని ఏదైనా కార్యక్రమాలు ఉన్నా కూడా పూర్తి చేసుకోవాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పినటువంటి పరిస్థితి. అన్నదాన కార్యక్రమాలు కూడా తొందరగా కంప్లీట్ చేసుకోవాలి. సాయంత్రం వేళలో ఖచ్చితంగా మరో 2-3 గంటల్లో అయితే వర్షం పడే అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రజలు అన్నదానం ఏర్పాట్లు కావచ్చు, అదేవిధంగా వినాయకుల మండపాల వద్ద కూడా విద్యుత్ ఇబ్బంది కలగకుండా, విద్యుత్ షాక్ తగలకుండా పూర్తిగా ఏదైతే ప్రజలు అక్కడ మండపాల దగ్గర నిర్వాహకులు ఉన్నారో వాళ్ళకైతే కొన్ని సూచనలు అయితే చేయడం జరిగింది. విద్యుత్ షాక్
గురి అవ్వకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అదేవిధంగా ఎలా వినాయకుని తీసే సమయంలో పెట్టే సమయంలో ఎలా సూచనలు అయితే చేయడం జరిగింది. అదేవిధంగా వినాయకుని నిమజ్జనకు వెళ్లే సమయంలో కూడా అధికారులు కొన్ని ప్రాంతాలలో అయితే దారి మళ్లించే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మూసీ పరివాహక ప్రాంతాలు అయితే పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ నగరంలో మాత్రం మరో 2 నుంచి 3 రోజుల పాటు అయితే వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా సెప్టెంబర్ 9వ తారీఖు వరకు కూడా ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి భారత వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇప్పటికే జిల్లాల్లో కూడా భారీ వర్షాలతోని అతలాకుతలమైనటువంటి పరిస్థితిని చూసాము. అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్ నగరాన్ని చూసుకున్నట్లయితే మూసీ అయితే ఉధృత రూపం అయితే దాల్చిందని చెప్పుకోవచ్చు. మూసీ పూర్తిగా నిండిపోయి 2 చెండ జలాశయాలు పూర్తిగా నిండిపోయి ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. రాకపోకలు కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలు, అదేవిధంగా ఏదైతే ప్రధాన కూడళ్లు, అదేవిధంగా ప్రధానమైనటువంటి నగరాల్లో అయితే ప్రాంతాల్లో అయితే ఏదైతే బోరబండ కావచ్చు, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అమీర్పేట, అదేవిధంగా ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో హైవేకి ఆనుకున్నటువంటి ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో హైవేకి ఆనుకున్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు సాయంత్రం వేళలో చూసుకొని బయటకు వెళ్లాలని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వైశాలి, అయితే ఈ రోజు సండే సెలవు అయినా కొంత ఊరట కలిగించే విషయం అయినా కూడా ఈ భారీ వర్ష సూచన దృష్ట్యా జీహెచ్ఎంసీ ఏ విధమైన ఏర్పాటు చేసింది? హైదరాబాద్ లో ఈ రోజు సండే కావడము ఫ్యామిలీస్ కూడా చాలా మంది బయటకు వెళ్లే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా వినాయక చవితి వేడుకలు నడుస్తున్నప్పటికీ బయట ప్రాంతాలకు వెళ్లి ట్యాంక్ బండ్ కావచ్చు, అదేవిధంగా సరూర్ నగర్, అదేవిధంగా కొన్ని లేక్స్ వద్ద ఏదైతే నిమజ్జనకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే అధికారులు చేశారో అక్కడ చూడడానికి కూడా పిల్లలతో పాటు ఫ్యామిలీస్ అందరూ కూడా బయటకు వెళ్లే అవకాశం ఉంది. కావున వాళ్ళు సాయంత్రం ఒకవేళ వెళ్ళినా కూడా అప్రమత్తంగా ఉండాలి. 2 వీలర్ పైన వెళ్లే వాళ్ళు, 4 వీలర్ పైన వెళ్లే వాళ్ళు ఎలాంటి ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కోకుండా, అదేవిధంగా వాతావరణంలో మార్పులు జరుగుతుండడంతో వర్షం కారణంగా ట్రాఫిక్ లో ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని చెప్పేసి అయితే ఒకవైపు ట్రాఫిక్ సిబ్బంది, అదేవిధంగా రెవెన్యూ, అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది ముగ్గురు కోఆర్డినేషన్ చేసుకుని ప్రజలకైతే అప్రమత్తమైతే చేసినటువంటి పరిస్థితి. కొద్దిగా ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అదేవిధంగా ట్రాఫిక్ జామ్ బాగా ఏర్పడే ఖైరతాబాద్ కు వెళ్లేవారు దాదాపుగా అమర్పేట నుంచి గోల్లాక నుంచి వెళ్లే పరిసర ప్రాంతాల నుంచి వెళ్తుంటారు, లేదా చాదర్ఘట్ ఈ ప్రాంతం నుంచి వెళ్తుంటారు. కాబట్టి ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రాంతం నుంచి వెళ్లకుండా చూసుకొని ఇతర ఇతర రోడ్డు మార్గాల ద్వారా చూసుకొని వెళ్లాలని చెప్పేసి అయితే అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా సరూర్ నగర్ కు లేక్ వద్ద ఎక్కువగా హైదరాబాద్ నగరంలో సరూర్ నగర్, అదేవిధంగా ట్యాంక్ బండ్ కు ఎక్కువగా వినాయకులు తరలి వస్తుంటాయి. కాబట్టి సరూర్ నగర్ కు వెళ్లేటువంటి పరిసర ప్రాంతాల ప్రజలు కూడా దిల్షు నగర్, వినాయక్ నగర్ ఆ పరిసర ప్రాంతాల్లో వెళ్తుంటారు. కాబట్టి ఆ ప్రాంతాల్లో గతంలో మన కురిసినటువంటి 10 రోజుల క్రితం కురిసిన వర్షానికి కూడా సరూర్ నగర్ కు సంబంధించిన కొన్ని ప్రాంతాలు దిల్షు నగర్ థియేటర్, శాలిని శివాని థియేటర్ వద్ద, అదేవిధంగా పలు టీఎన్టీ కాలనీ వద్ద పూర్తిగా జల దిగ్బంధంలోకి వెళ్లి నడమల్లోతు నీళ్లు వచ్చి చాలా తీవ్రమైన ఇబ్బందిని ఎదుర్కొన్నారు. కాబట్టి ప్రజలు అక్కడి నుంచి వెళ్లకుండా ఇతర ప్రాంతాలు, ఇతర మార్గాల నుంచి అర్బన్ ఘాట్ ఆ ప్రాంతాల నుంచి వెళ్లాలని చెప్పేసి అధికారులు అయితే సూచించినటువంటి పరిస్థితి ఉంది. వైశాలి, ఓకే, థ్యాంక్ యూ శివ.